ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు. మరి ఎంతో ఆప్యాయత అనురాగాలతోటి అపూర్వమైనటువంటి స్వాగతాన్ని ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సోదరులారా. ప్రపంచ చరిత్రలోనే ఒక మహిళ ఈనాడు 3000 కిలోమీటర్ల పైదాటి ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అవసరాలు తెలుసుకోవడం కోసం రాబోయేటటువంటి రోజుల్లో చల్లగా మీరంతా కలిసి వాళ్ళందరిని దీవించేటటువంటి ఒక మంచి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వబోతున్నటువంటి మీ అందరి యొక్క అవసరాలు తీర్చడం కోసం రాష్ట్రం నలుమూలలా కలయి తిరిగి మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుని చక్కని అవగాహన కల్పించుకుని ఆ అవగాహన ద్వారా రాబోయేటువంటి రోజుల్లో రాజన్న రాజ్యాన్ని తిరిగి తేవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క ప్రతి ఒక్క మోములోనూ చిరునవ్వు చిందించేటటువంటి చక్కని సుపరిపాలన అందివ్వడానికి ఈ మహాప్రస్థానం చేయడం జరిగింది. సరిమిల్లమ్మ అని చెప్పేసి మనం చేసుకుంటున్నా. సోదరులారా, మరి ఇటువంటి తరుణంలో ఈనాడు రాష్ట్రంలో మరో ఉపత్కర పరిస్థితి ఏర్పడ్డది. అడ్డగోలుగా ఈనాడు ప్రతిపక్షం పాలక పక్షం కొమ్మక్కై జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రంలో నియంత్రించాలనేటటువంటి ఏకైక దుర్బుద్ధితోటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాన్ని ఈ సిక్కోలు జిల్లా నుంచే పోరాటాల పురిటి గడ్డ అయినటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఒక పోరాటాన్ని తీసుకుని సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని పరిరక్షించడం కోసం మరి కార్యోన్ముఖులు కావాల్సినటువంటి సమయం కూడా ఈనాడు ఆసన్నమైందని చెప్పి మనవి చేసుకుంటున్నా. దానికి మీ అందరి యొక్క ఆ సహాయ సహకారాలు మరి పాదయాత్రని జయప్రదం చేయడానికి ఏ రకంగా అయితే మీరు ఇవ్వడం జరిగిందో అదే రకంగా సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మీరు మీ చల్లని ఆశీస్సులు ఇవ్వాలి. ఒక మహోద్వేగంతో మహా ఉద్యమాన్ని ఈ ఇచ్చాపురం గ్రామం నుంచే మనం శ్రీకారం చుట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ అందుకు సంసిద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్.